అందరికీ శరణార్థులా ఇది ప్రజాస్వామ్యం. మరి ఈ ప్రజాస్వామ్యంలో అందరం ఎట్లుంటాము, ఇవాళ భావ ప్రకటన వాళ్ళకైతే ఉంటుంది. ఏ పార్టీలో పోటీ చేసేటోళ్ళు ఆ పార్టీకి అయితే పోటీ చేస్తారు, ఏ పార్టీకి సపోర్ట్ చేసేటోళ్ళు ఆ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారు కదా. కాకపోతే ఇక్కడనైతే గట్ట కాదుల్లా, సత్తుపల్లి ఎరికేనా గా సత్తుపల్లిలోనైతే ఒక ముచ్చట జరిగింది. ఏకదంలో అది వార్నింగ్ లెక్కనే పోయింది అనుకోవాలి. అయితే సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమణి ఎవరైతే ఉన్నారో గా ఎమ్మెల్యే వాళ్ళ భర్త మట్ట దయానంద్ సార్ అయితే ఏకదంలా వార్నింగే ఇస్తున్నాడు జనాలకు. అయితే గైనే గట్ల వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాడు, జనాలను గట్ల ఎందుకు భయపెడుతున్నాడో ఎరికేనా? ఏం లేదుల్లా, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మరి ఆ సర్పంచ్ ఎలక్షన్స్లల్లా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎవరో ఒక వ్యక్తి ఉంటారు కదా, మరి ఆ వ్యక్తిని తప్పకుండా గెలిపించుకోవాలి. మన ఊరిలో ఉన్నటువంటి జనాలే కావచ్చు, మన ఊరిలో ఉన్నటువంటి యువకులే కావచ్చు అని సార్ చెప్పుట్లనే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఎరికేనా? మా సర్పంచ్ అభ్యర్థిని కాకుండా వేరే అభ్యర్థిని ఒకవేళ గెలిపించిర్రే అనుకోర్రి, మరి ఊర్లోకి ఏమన్నా నిధులు తీసుకొస్తాడా, లేదంటే ఊర్లోకి ఒక సీసీ రోడ్డు తీసుకొస్తాడా? ఎమ్మెల్యేని కాదని చెప్పి ఎమ్మెల్యేని కాదని చెప్పేసి మీరు నిధులు తీసుకొచ్చేది ఉంటే ఇప్పుడు మేము నిలబెట్టబోయేటువంటి మా పార్టీ తరపున ఎవరైతే సర్పంచ్ క్యాండిడేట్ ఉంటాడో మేమైతే విరమించుకుంటాము. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలకైతే ఎమ్మెల్యే పెద్ద, మరి ఆ ఎమ్మెల్యే చెప్తేనే కదా నిధులు వచ్చేటివి అని సారు ఏకదంలా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా సార్ అయితే మాట్లాడుతున్నాడు. మరి నిజానికి దయానంద్ గారు, నేనైతే మిమ్ములా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఏం రాజకీయం ఏమన్నా ఎవరా అబ్బా సొత్తా? ఏం రాజకీయం అందరు చేయకూడదా? ఓన్లీ మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, మీ పార్టీలో ఉన్నటువంటి లీడర్లే గెలవాలా? అని ఇప్పుడు బీఆర్ఎస్ ఎటు పోవాలి, బీజేపీ ఎటు పోవాలి, వేరే పార్టీ ఎటు పోవాలి, వేరే పార్టీ ఎటు పోవాలి? పుసుక్కున వాళ్ళు గెలిచిర్రు అనుకో మళ్ళీ మీ దాంట్లోకే రావాలని ఏమన్నా చూస్తున్నారా? ఎందుకు రాజకీయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలని ఇటు యువతకు అటు జనానికి కొంతమంది రాజకీయ నాయకులకు ఉండదా చెప్పుర్రి? మీ పార్టీ అభ్యర్థి గెలవాలి అని అనుకుంటే ఇది మూర్ఖత్వం అవుతుంది కదా. ఎందుకంటే మనము సమాజంలో ఉన్నాము. మరి సమాజానికి మంచి పని చేసే ఏ నాయకుడైనా సరే పార్టీలకు అతీతంగా జనాలు అయితే ఎన్నుకుంటారు కదా. గవేకి సర్పంచ్ ఎలక్షన్స్. మరి ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో మీరు నీళ్లు తెస్తారా, మీరు నిధులు తెస్తారా, లేదంటే సీసీ రోడ్లు వేస్తారా అంటే మీరు వేసినవే బాగున్నాయా? మరి మీ సత్తుపల్లిడా మీరు వేసినవి ఏమున్నాయో, మీరు వేసిన అభివృద్ధి ఎంతగానో ఉన్నదో మరి జనాలకు తెలియదా? మరి జనాలు వాళ్ళే చెప్పరా? సార్ ఉత్తుత్తగానే ఊకదంపుడు ముచ్చట చెప్పుకుంటా జనాలను భయభ్రాంతులకు అయితే గురి చేయకూడదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. జనాలకు తెలుసు ఏ నాయకుడు మంచోడు, ఏ నాయకునికి మేము ఓటేస్తే మాకు మంచి జరుగుతుంది, ఏ నాయకునికి మేము ఓటేస్తే మా వెనకాల ఉంటాడు, ఏ నాయకునికి ఓటేస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు రోడ్లు వస్తాయి, మాకు నిధులు వస్తాయి అనే ముచ్చట జనాలు కూడా చాలా తెలివిమంతులేరు. జనాలకు ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకోవాలి అనే ముచ్చట గురించి కూడా బాగానే తెలుసు. కానీ గిట్లాంటి ఊకదంపుడు ముచ్చట్లు, గిట్లాంటి స్ట్రైట్గా వార్నింగ్లు ఇచ్చే ముచ్చట్లు బంద్ పెడితే బాగుంటుంది అని జనాలు అయితే అనుకుంటున్నారు సారు. మరి ఇకనైనా మీరు మారుతారు కావచ్చు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయేలోపు అని అయితే అందరు అనుకుంటారు. మరి చూద్దాముల్లా. ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా, ఒక్క రోడ్డు వేయగలరా? ఎమ్మెల్యే గారి సపోర్ట్ లేకుండా మీరు చేస్తారంటే ఈ రోజే పోటీలో ఉంచి తప్పుకోవడానికి సిద్ధంగా మా క్యాండిడేట్ ఉన్నాడు.